అమ్మా అమ్మా ఆవిడగా తల్లి అసలు దిగబడింది. వచ్చిందా మహాతల్లి? మా అమ్మ చచ్చిపోయింది అత్తయ్య. లోకంలో మీ అమ్మ ఒక్కరితే తెచ్చినట్టు ఏమిటా ఏడుపు? రోజుకి కొన్ని వేల మంది చెప్తున్నారు. ఆగు. ఏమే శవాన్ని ఇంట్లోకి తెచ్చి ఇల్లు శ్మశానం చేద్దాం అనుకుంటున్నావా? లోపలికి రానిపోకపోయినా అలా వరండాలోనైనా పడుకోబెట్టనివ్వండి. వీలేదు. అయినా చచ్చిన దాన్ని శ్మశానానికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? మేము ఏ విషయమో పెట్టి మీ అమ్మని చంపామని నలుగురు అనుకోవడానికా? అమ్మా అమ్మమ్మకి ఏమైందమ్మా? అమ్మమ్మ మన వదిలి వెళ్ళిపోయిందమ్మా. తల్లి ఇక ఆపు. ఆ రిక్షా వాడికి ఏ పదో పరకో పడేస్తే ఆ శవాన్ని తీసుకెళ్లి ఏ మురికాలలో పడేస్తాడు. లేదు కాలంలో పారేయడానికి మా అమ్మే అనాథ కాదు. కాపురానికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలని నేనేనాడు అడగలేదు. దయచేసి ఒక్క సహాయం చేయండి. మా అమ్మకి అంత్యక్రియలు చేయనివ్వండి అత్తయ్య. ఏమిటే తల్లికి అంత్యక్రియలు చేయిస్తావా? నీ బాబు సంపాదించింది ఏమైనా మూలుగుతుంది అనుకుంటున్నావా? ఇక్కడ తీసుకెళ్ళు. అత్తయ్య వద్దత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. నా మాట కాదనకండి అత్తయ్య. అది అలాగే ఏడుస్తుంది కానీ నీ లోపల తీసుకెళ్ళరా? అలా ఏడుస్తావు. ఎంత ఏడ్చినా మీ అమ్మ తిరిగి రాదు. చచ్చిన దాన్ని కాలిస్తేనే కాలంలో పడేస్తేనే. బావా మీ అమ్మ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నీకు అనవసరం. ఏంటి చూస్తూ నిలబడతావు? ఆడతో పని ఏంటమ్మా? మతానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. రండమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తప్పడానికి వీలేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా? పదమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీలేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికమ్మా వెళ్తున్నావు? కట్టేస్తున్నావు? ఎందుకమ్మా నేనెళ్ళకి వెళ్తున్నావు? అమ్మా బయటకు వెళ్ళిపోదాం.